ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఫోటో చూసేసేయండి. ఫోటో చూసారు కదా, క్రేజీగా ఉంది కదా. దీనికి నేను ఫోటోషాప్ వాడలేదండి, ఈ ఫోన్ లోనే చేశాను. అండ్ మీరు కూడా చాలా సింపుల్ గా దీన్ని అయితే రీక్రియేట్ చేయొచ్చు. జస్ట్ మీరు వాటర్ పోస్తున్నట్టు ఒక ఫోటో, అలాగే మీరు మౌత్ ఓపెన్ చేసినప్పుడు మరొక ఫోటోని క్యాప్చర్ చేయండి. అండ్ గ్యాలరీలోకి వెళ్ళి ఈ రెండు ఫోటోస్ ని సెలెక్ట్ చేసుకొని కొలిజన్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా మీరు పాప్అవుట్ అనే ఫీచర్ ని సెలెక్ట్ చేసుకొని రెండు ఇమేజెస్ ని ప్రాపర్ గా ప్లేస్ చేశారంటే చాలు, దాట్స్ ఇట్. ఇలాంటి పిక్చర్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఈ పాప్అప్ ఫీచర్ తోటి మీరు యూనిక్ స్టోరీ టెల్లింగ్ తో పాటు మోషన్ పిక్చర్స్ కనుక యూజ్ చేశారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ మీరు అవుట్పుట్ తీసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు, మీరు ట్రావెల్ చేస్తున్నారు లేదా సిటీలో ఎక్కడికైనా ప్రయాణిస్తున్నారు, అలాంటి సందర్భాల్లో ఎలాంటి సెట్టింగ్స్ ఇవన్నీ ఏం చేంజ్ చేయకుండా డైరెక్ట్ గా ఇన్స్టెంట్ గా మీకు ఒక ఫోటోగ్రాఫ్ ని క్యాప్చర్ చేయడానికి ఇందులో ఉండేటువంటి మీకు సహాయపడటం జరుగుతుంది. ఇందులో మీకు 3.5x లో పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్జ్ డిటెక్షన్ గానీ, అలాగే కలర్ పంచినెస్ గానీ, డీటెయిలింగ్ ఎలాంటిది మిస్ అవ్వకుండా ప్రాపర్ అవుట్పుట్ మీకు ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక క్రియేటర్ లేదా వ్లాగర్ అయి ఉన్నట్లయితే ఇందులో డ్యూయల్ క్యాప్చర్ సహాయంతో 4K 60 FPS లో ఈవెన్ అల్ట్రా స్టడీ మోడ్ లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా మల్టీ ఫోకల్ లెన్స్ తో. ఈవెన్ ఫ్రంట్ కూడా ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, అది కూడా 100 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ తో. సో మీరు గానీ లేదా మీ గ్రూప్ ఫోటోస్, గ్రూప్ వీడియోస్ తీసుకోవాలనుకుంటున్నా ఇది మీరు చాలా సింపుల్ గా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇంతేకాదు, వరల్డ్స్ మొట్టమొదటి హాలో ఫ్యూజన్ టెక్నాలజీ తోటి బ్యాక్ డిజైన్ రావడం జరుగుతుంది. అండ్ IP6869 తో పాటు ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఇచ్చారు. సో ఎలాంటి క్రిటికల్ కండిషన్స్ అయినా కానీ ఇది సర్వే అవడం జరుగుతుంది. అండ్ దీంట్లో మన Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ అండ్ 6.59 ఇంచెస్ కి సంబంధించి డిస్ప్లే 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు HDR10, HDR10+ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్ ద గో లో మీరు క్రియేట్, ఎడిట్ అండ్ ఫ్లాలెస్ గా మీ సోషల్ మీడియా రెడీ కంటెంట్ ని మీరైతే పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో మీరు బ్యాటరీ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇది కలర్స్ OS 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. మరొక మేజర్ 5 అప్గ్రేడ్స్ అలాగే 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో మనకు రావడం జరుగుతుంది. సో ఫ్యూచర్ ప్రూఫ్ కూడా. ఇందుకీ ఫోన్ ఏంటని అంటారా, రీసెంట్ గా ఒప్పో లాంచ్ చేసినటువంటి ఒప్పో రెనో 15 5G. దీంట్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ అయితే ముఖ్యంగా 3.5x పోర్ట్రేట్ ఫోటో అండ్ పాప్అవుట్ ఫీచర్. సో మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏంది లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అమేజింగ్ డీటెయిల్స్ కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.